క్రేజ్ ఉన్న హీరోయిన్లు వెంటనే బయటకు చెప్పరు. పెద్దగా పాపులారిటీ లేని హీరోయిన్లు ఓపెన్ అయిపోతారు. అంతే తేడా. ఇండస్ట్రీలో దాదాపు హీరోయిన్లందరికీ కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్లోకి హీరోయిన్ సయామి ఖీర్ కూడా చేరింది. కెరీర్ తొలినాళ్లలో తనను కాంప్రమైజ్ అవ్వాలని ఓ కాస్టింగ్ ఏజెంట్ చెప్పినట్లు సయామి వెల్లడించింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్కు సంబంధించి ఆమె ఈ సంచలన ప్రకటన చేసింది. సాయి దుర్గుతేజ్ హీరోగా నటించిన రే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ టాలీవుడ్లో మరిన్ని ఆఫర్లు కావాలంటే కాంప్రమైజ్ అవ్వాలని, కొంతమందితో ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటూ కాస్టింగ్ ఏజెంట్ తనకు సూచించిన విషయాన్ని బయటపెట్టింది. ఇప్పటి వరకు తన కెరీర్లో ఎదుర్కొన్న అసహ్యకరమైన ఘటన ఇది అని వెల్లడించింది సయామి. తనకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయని, ఆ హద్దుల్ని దాటనని స్పష్టం చేసేసింది. పరిశ్రమలో ఈజీగా ఎదగడానికి, తొందరగా అవకాశాలు దక్కించుకోవడానికి హీరోయిన్లు సర్దుకుపోవాలి అని మేనేజర్లు, కాస్టింగ్ ఏజెంట్లు ఒత్తిడి తీసుకువస్తూ ఉంటారు అనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆ రహస్యం సయామి ఖేర్ రూపంలో మరోసారి బయటపడింది. అంతే, 32 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తెలుగులో మళ్ళీ కనిపించనే లేదు. నాగార్జునతో చేసిన వైల్డ్ డాగ్ సినిమా ఆమె చివరి తెలుగు చిత్రం. ప్రస్తుతం ఈమె హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది, కానీ ఫలితం లేకుండా పోయింది.